2 BHK ఫ్లాట్ 842 SFTలో 59 లక్షలు మాత్రమే. కొంపల్లి ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ కి 5 నిమిషాల దూరంలో. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైరిశెట్టి. ఈ రోజు మన అతిథి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు ఎన్ఆర్ఐ యశస్వి బొద్దులూరి మనతో ఉన్నారైనా. అయితే ఈ ప్రోగ్రాం మనకు స్పాన్సర్ చేస్తుంది ఎలక్ట్రికల్ వాహనాల రంగంలోనే ఏపీలో తనదైన ముద్ర వేసుకున్న ఎకో తేజాస్ కంపెనీ ఈ ప్రోగ్రామ్ మనకు స్పాన్సర్ చేస్తుంది. నమస్తే యశస్వి గారు. నమస్కారం. బాగున్నారా? ఎప్పుడు వచ్చారు ఇండియాకి? నిన్న వచ్చారు. చాలా ధైర్యంగా వచ్చినట్టున్నారు ఇండియాకి. ధైర్యం ఉందండి. ఈ రాష్ట్రంలో ఉగ్రవాది పరిపాలన లేదు, ప్రజా పరిపాలన ఉంది. సో ప్రజా పరిపాలనలో ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఏదైనా స్వేచ్ఛగా చేయొచ్చు. గత పరిపాలన అంటే ఉగ్రవాది పరిపాలన. రాష్ట్రంలో ఎవడు మాట్లాడినా చంపేస్తారు, ప్రశ్నిస్తే దొంగ కేసులు పెడతారు, ప్రశ్నిస్తే జైలు తీసుకెళ్తారు. సో అట్లాంటి దరిద్రమైన పరిపాలన ఇప్పుడు లేదు. కాబట్టి మా రాష్ట్రంలో మా పుణ్యభూమిలో మా కుటుంబ సభ్యులతో గడపాలి. అదేవిధంగా రాష్ట్రంలో మళ్ళీ అరాచకాలు ప్రేరేపించే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. దాన్ని కూడా ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నం చేద్దాము నా ట్రిప్లో అనుకున్నాను. మీ స్వగ్రామం ఏదండి? నా తెనాలండి. నేను తెనాల్లో పుట్టా. తెనాలి. అమ్మ నాన్న పేర్లు? అమ్మ పేరు ఉమా, నాన్న పేరు ప్రసాద్. ఏం చేస్తుంటారు నాన్నగారు? నాన్నగారు బిజినెస్ మ్యాన్ అండి. నాన్నగారు లేరు. నాన్నగారు చనిపోయి కూడా ఐ థింక్ ఇట్స్ బీన్ లైక్ 9-10 years అయింది. 10 years. ఎంతమంది సంతానం వారికి? ఇద్దరండి, నేను మా తమ్ముడు. తమ్ముడు ఏం చేస్తుంటాడు? తమ్ముడు బిజినెస్ చేస్తాడు ఇక్కడ హైదరాబాద్లో. మీరు? నేను ఐటీ బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ మేనేజర్. నేను డైరెక్టర్గా పనిచేస్తున్నాను వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీకి. సో బేస్డ్ అవుట్ ఆఫ్ వాషింగ్టన్ డీసీ. వాషింగ్టన్ డీసీలో మీరు పనిచేస్తూ మీ ఉద్యోగం మీరు చూసుకుంటే మీ కుటుంబాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశాలు చేసుకోవచ్చు, మీ తమ్ముడికి మీరు సహకరించవచ్చు. అక్కడ కూర్చొని ఇక్కడ ఏపీ రాజకీయాలపైన దృష్టి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి పైన వీడియోలు చేస్తూ ఒక సీఎంను కూడా అప్పట్లో ఉగ్రవాదనో వాడు వీడనో సంబోధిస్తూ కూడా వీడియోలు చేశారు మీరు. అది తప్పు కాదంటారు? అసలు ఎందుకు తప్పండి? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న ఇస్తాను. చెప్పండి. ఒక చిన్న పిల్లని రేప్ చేసిన వాడిని మీరు ఏ విధంగా చూస్తారు? సపోర్ట్ చేస్తారా? మీరు చేయరు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాల్లో అడ్డంగా రేప్ చేసి సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే, మీరేమో వాషింగ్టన్ డీసీలో ఉన్నారు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్నారు. మీరు ఏమి ఇంకా జరుగుతా ఉండగానే మీరు ఆయన మీద కామెంట్స్ పెడుతూ వచ్చారు కదా. మీకు జరిగిన నష్టం ఏంటి? మీరు ఆడున్నారు కదా, ఇక్కడ ఏపీలో చూసుకోవడానికి ప్రతిపక్షం ఉండింది, ఇంకా ఇక్కడ పౌరులు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. సీఎంను టార్గెట్ చేసే పరిస్థితికి వస్తే ఏంటి అసలు అర్థం కాలేదు నాకు. సీఎం నేను టార్గెట్ చేయలేదండి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఇన్సిడెంట్ మా దృష్టికి వచ్చింది. ఏదంటే మన పిన్నెల రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీలో ఉన్న ఆడవాళ్ళని పిన్నెల రామకృష్ణారెడ్డి మనుషులు బలవంతంగా అనుభవించారు. ఆ పేరెంట్స్ అందరూ భయపడిపోయారు. బలవంతంగా. అది రామకృష్ణ మనుషుల పిన్నెల రామకృష్ణారెడ్డి మనుషులు. ఓకే, ఆయన పక్కన మీకెలా తెలుసు వాళ్ళ మనుషులు? వాళ్ళు అదే చెప్తున్నా. వాళ్ళ పేరెంట్స్ జూలకండి బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. ఇట్లా జరుగుతుంది. అప్పుడు ఆయన ప్రతిపక్ష నేత అక్కడ ఆ నియోజకవర్గానికి వెళ్తే ఆయన లోకల్ పోలీస్ స్టేషన్లో ఇది ఇచ్చింది చూడండి అంటే పట్టించుకోలేదు. ఆ పేరెంట్స్ అప్పటికే నేను దాని ముందు 2014లో కూడా నేను క్యాంపెయిన్ చేయటము, అప్పటికి కొద్దిగా ఆ క్యాడర్లో మనకి ఉంటాము, మా కార్యకర్తలు ఎవరు నా దగ్గర తీసుకొచ్చారు. అది ఇట్లా జరుగుతుందని నేను పేరెంట్స్తో మాట్లాడితే వాళ్ళు చెప్పిన వాస్తవాలు చూస్తే మైండ్ పోయింది. చాలా టచ్ అయింది నాకు. ఎందుకంటే వాషింగ్టన్ డీసీలో అంత ఫ్రీగా ఉంటారు మీరు? ఫ్రీగా ఉండాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఉద్యోగము, బిజీ ఫ్యామిలీ అది ఉంటుంది కదా, మరి అంత ఫ్రీగా ఖాళీగా అవసరం లేదు సార్. మన ఉద్యోగాలు చేసుకుంటూనే, మన కుటుంబాన్ని పోషించుకుంటూనే, మన ఫ్యామిలీని చూసుకుంటూనే, మన రాష్ట్రంలో పుట్టినందుకు రాష్ట్రానికి ఏదో ఒక రకంగా రుణం తీర్చుకోవాలనే ఒక సంకల్పము, ఒక మంచి ఉద్దేశంతో మేము ఏదో ఒక రకంగా రాష్ట్రాన్ని న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. 2014-2019 వరకు మేము వెరీ బిజీ ఉండే. ఎట్లా అంటే ఆ సీఈఓలను కలవటం, ఈ సీఈఓలను కలవటం, ఏదో రకంగా ఇన్వెస్ట్మెంట్లు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టమని మా వంతు ప్రయత్నం, అంటే ఒక ఉడతాభక్తి సాయంగా రాష్ట్రానికి ఏ రకంగా మనం సహకరించవచ్చు అనుకోవడంలో మనం చేసాం. దాని తర్వాత 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత లైన్గా అరాచకాలు రావటము, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టడము, వాళ్ళని చంపేయటము, వాళ్ళని రోడ్డు మీద నరికేయటము, ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఇక్కడ క్యాడర్ కూడా మాట్లాడటానికి భయపడిపోయేవాళ్ళు, లిటరల్గా భయపడిపోయేవాళ్ళు. సంబడీ హ్యాస్ టు టాక్. ఛానల్స్ ఏమీ లేవు. బ్లూ మీడియాలో వచ్చే వాస్తవాలే వచ్చేవి కాదు. వాస్తవాలు అన్నీ జరుగుతున్నాయన్నీ కూడా ఎక్కడైతే ఏబిఎన్ కానీ 2-3 ఛానల్ చూపించినాయండి. ఏ ఛానల్ నేను చెప్తానండి సింపుల్గా, నేను పేర్లు తీసుకోవద్దు అనుకుంటున్నా కాబట్టి చెప్పట్లా. జగన్మోహన్ రెడ్డిని ఫాలో చేసే ఛానల్స్ ఏవి కూడా రాష్ట్రంలో అరాచకాలు ఏవి కూడా చూపించలేదు. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా టీడీపీని కూడా ఫాలో అయ్యే ఛానల్ ఉన్నాయి కదా కొన్ని. లేవంటల్లా, ఏ పార్టీకైనా ఛానల్స్ ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అయ్యే ఛానల్సే అనుకోండి, ఆ ఛానల్స్ ఏవి కూడా చూపించలేదు కదా.
దానిలో వాస్తవాలు వచ్చేవి కదా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపేసిన విజువల్స్ అన్ని మీకు తెలుసు కదా. అవి ఎక్కడైనా సరే ఆ బ్లూ మీడియాలో ఎక్కడైనా చూపించారా? ఏవి చూపించాలా. వాస్తవాలే ప్రజలకు తెలియకుండా చేసే ప్రయత్నం చేశారు. యూట్యూబ్ల మీద కూడా స్ట్రైక్లు వేసేవాళ్ళు ఆ రోజులలో. సో మేము ప్లాట్ఫామ్ ఏం తీసుకున్నామంటే మా సొంతగా మేము వీడియోలు చేసి జనాలకి వాస్తవాలతో వివరించే ప్రయత్నం మాత్రమే చేశాం. ఎక్కడ కూడా వాషింగ్టన్ డీసీలో ఉన్న మీకు ఇక్కడ వాస్తవాలు ఎలా తెలుస్తాయి? ఎందుకు తెలియవండి. నేను 2014లో బ్రింగ్ బాబు బ్యాక్ క్యాంపెయిన్లో 6 నెలలు ఇక్కడ ఉద్యోగం వదిలేసుకొచ్చి పనిచేసాం బాబు గారిని గెలిపించుకోవడం కోసం. మాకు ఇంత క్యాడర్ ఉంది, మాకు ఇంత ఫాలోవర్స్ ఉన్నారు, మాకు ఇంత టీం ఉంది. గట్టిగా పనిచేసాం. ఆ రోజులో 6 నెలలు ఉద్యోగం వదిలేసుకొచ్చి పనిచేసామంటే డోంట్ యూ థింక్ దట్ మేము రాష్ట్రం కోసం ఎంత కష్టపడ్డాము? సంపాదనకి రాష్ట్రం మీద సమస్యలకి సంబంధం లేదు. అంటే డబ్బులు ఉంటే డబ్బులున్నోడే రాజకీయాలు మాట్లాడాలా, డబ్బులు లేనోడు రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఏదో మరి 6 నెలలు అంటే జీతం లేకుండా. నాకు ఐటీ కంపెనీ ఉందండి. నాకు ఐటీ కంపెనీ ఉంది. నా దగ్గర 30 మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు. ఓకే, బట్ నేను ప్యారలల్గా కూడా ఒక వన్ ఆఫ్ ద ఫార్చ్యూన్ 500 కంపెనీస్ బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ మేనేజర్గా పనిచేస్తా. ఇట్స్ అ డైరెక్టర్ రోల్. ఓకే, సో అన్నీ చేసుకుంటూ ఉంటాం. కానీ మనం పుట్టిన గడ్డల్లో ఇంత అరాచకాలు జరుగుతుంటే, ఇంత అన్యాయం జరుగుతుంటే నోరు తెరిచి మాట్లాడాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ఆడ ఎక్కడైనా ఉండనివ్వండి, అమెరికాలో ఉండని, అక్కడ ఆకాశంలో ఉండనివ్వండి, డజంట్ మ్యాటర్. బట్ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలని ప్రజలకు పరిచయం చేసే ప్రయత్నం ఆ రోజు మేము చేయాల్సి వచ్చింది. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఇక్కడ ప్రజలని, ఇక్కడ ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తూ ఏదో వాళ్ళ మీద భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము ఆ ప్లాట్ఫామ్ తీసుకొని మేము ప్రశ్నించడం మొదలు. ఓటాక్ ఎక్కడుంది? ఆంధ్రాలో ఉందండి. మీరు హైదరాబాద్లో ఉంటారు కదా? మీరు ఆంధ్రాలో ఉంటాను. పుట్టి పెరిగింది ఆంధ్రాలో, కానీ సెటిల్ అయింది నేను స్వతహా చదువుకుంది మాత్రం తెలంగాణలో. బట్ 2014లో ఎప్పుడైతే మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డివైడ్ అయిపోయిందో నా ఓటర్కి ఇక్కడ మార్చేసుకున్నాను. మీరు ఒక ఓటర్గా బాధపడుతూ వీడియోలు చేశారు. ఓటర్గా కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన పౌరుడిగా కానివ్వండి, ఏదైనా సరే అన్యాయం గురించే మాట్లాడాం. అన్యాయం గురించి మాట్లాడుతున్న ప్రభుత్వం గురించి కానీ కొంత పదజాలం కూడా, ఒక పదునైన పదజాలం వాడడం కరెక్ట్ అంటారా? పదునైన పదజాలం అంటే జగన్మోహన్ రెడ్డి చేతులతో చేసి చూపించేవాడు, మేము మాటలతో చూపించేవాళ్ళం అంతే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏముండేది మీరు చూశారు. ఎంతమందిని రోడ్డు మీద అడ్డంగా నరికేశారో మీరు చూశారు, రైట్? అది వాళ్ళ పోలీస్ బలగాలతో, అధికారంతో. ఆఫ్ కోర్స్ నరకలేదా అండి? మాచర్లలో ఆయన్ని చంద్రయ్య నరకలేదా అడ్డంగా? గొంతు రోడ్డు మీద కోసేయలేదా ఆయన్ని? అంటే ఎన్నో ఉన్నాయి. అంటే బేసికల్ ఇక్కడ ఏంటంటేనండి, నాకు ఇక్కడ జరుగుతున్న అరాచకాల పట్ల, ఈ సమస్యల పట్ల ఒక అవగాహన ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.